Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కి సంబంధించి ఇంపార్టెంట్ 20 MCQs ప్లస్ ఒక 20 కి పైగా మనం ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఎక్స్ట్రా పాయింట్స్ ని మనం తెలుసుకుందాం. బోత్ లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో చూసుకుందాం. ఎవరికి ఏది నచ్చితే అది మీరు చక్కగా చదువుకోవచ్చు అండ్ వినుకోవచ్చు. ఓకేనా? అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఇలా మీకు రోజుకి ఒక టాపిక్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కూడా కంప్లీట్ చేసేలా నేను ఈ రోజు నుంచి చేస్తున్నాను. స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు అవసరం అండి. మీ సపోర్ట్ లేకుండా నేనైతే అసలు ముందుకు వెళ్ళలేను. సో ఎలాగో మన ఛానల్లో యాప్స్ లేవు, మనీ తీసుకోవట్లేదు, ఫ్రీగానే కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే అందివ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరికి షేర్ కూడా చేసేయండి. ఇప్పటికే చాలా లేట్ చేసేసాను, ఇంకెందుకు ఆలస్యం. మరి ఫస్ట్ క్వశ్చన్ మనము చూసేసుకుందాము. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సారీ గైస్, ఓకే, when is International Yoga Day celebrated? ఇంటర్నేషనల్ యోగా డే ని ఎప్పుడు జరుపుకుంటారు? సో ఆన్సర్ వచ్చేసరికి సమాధానం బి అండి, జూన్ 21. ఇంటర్నేషనల్ యోగా డే అనేది ప్రతి సంవత్సరం కూడా జూన్ 21న జరుపుకుంటారు. ఎందుకు అంటే ఇది ఉత్తరార్ధగోళంలోనే అతి పెద్ద రోజు. ఓకేనా? ఇది నార్థన్ హెమిస్ఫియర్ అండి. సో నాకు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కాదు కాబట్టి నేను అంతగా ఇంగ్లీష్ లో చెప్పలేను. సో మీరు చదువుకోవచ్చు ఇక్కడ. సో ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా డే ఎందుకు జరుపుకుంటారు అంటే ఇది ఉత్తరార్ధగోళంలోనే అతి పెద్ద రోజు కాబట్టి ఇంటర్నేషనల్ యోగా డే అనేది జూన్ 21 లో జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ యోగా డే అబ్జర్వ్? మొదటి యోగా డే ఏ సంవత్సరంలో జరిపారు? 2015 అండి. ఆన్సర్ సి. ఇక్కడ మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015లో అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ప్రపోజ్డ్ యోగా డే ఇన్ ద యుఎన్? యునైటెడ్ నేషన్స్ లో యోగా డే ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ బి, నరేంద్ర మోదీ. సో 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ లో ఈ ప్రతిపాదన చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ యోగా డే 2025? 2025 యోగా డే థీమ్ ఏంటి? సో ఆన్సర్ వచ్చేసరికి బి అండి. సో థీమ్ వచ్చేసరికి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఓకేనా? సో ఇక్కడ 2025లో థీమ్ అనేది ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా, యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 2025లో యోగా డే ఎన్ని సంవత్సరాలకు నిండుతుంది? సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి 2015లో మొదలైంది కాబట్టి ఇది 11వ యోగా డే. 2015లో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఈ 2025లో మనం జరుపుకుంటున్నది 11వ యోగా డే. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ అనేది ఫామ్ అయ్యి ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంపవర్ యువర్ సెల్ఫ్ త్రూ నాలెడ్జ్ అండ్ యోగా అన్నమాట. మీరు యోగా అనేది మీకు నాలెడ్జ్ లో శక్తిని ఇస్తుంది. నెక్స్ట్, వేర్ ఈస్ ద మెయిన్ ఈవెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే 2025 బీయింగ్ హెల్డ్? అంటే 2025 ఎక్కడ జరుగుతుంది యోగా డే అంటే మనకి మెయిన్ వచ్చేసరికి విశాఖపట్నం. ఓకేనా? ఏపీ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ సిటీ హోస్టెడ్ యోగా డే? 2025లో యోగా డేకు ఏ భారతీయ నగరం ఆతిథ్యం ఇచ్చింది? సో 2025లో ముఖ్య వేడుకలు విశాఖపట్నంలో అయితే జరగడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వై ఈస్ జూన్ 21 చూజన్ యాజ్ యోగా డే? మన ఫస్ట్ క్వశ్చన్ లోనే చెప్పుకున్నాం. ఎందుకంటే ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలో అతి పొడవైన రోజుగా మనం జూన్ 21 ను చెప్పుకుంటాం కాబట్టి మనము జూన్ 21న అయితే మనము యోగా డే జరుపుకుంటున్నాము. లాంగెస్ట్ డే ఆఫ్ ఇయర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ కంట్రీస్ సపోర్టెడ్ ద యుఎన్ రెజల్యూషన్ ఆఫ్ ఫర్ యోగా డే? సో 177 దేశాలు అండి. 2014లో 177 దేశాలు యోగా డేకి మద్దతునిచ్చాయి. యోగా డేను యుఎన్ లో మద్దతు తెలిపిన దేశాల సంఖ్య ఎంత అంటే 117 అండి. నెక్స్ట్ క్వశ్చన్, యోగా డేను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది అంటే ఆయుష్ మినిస్ట్రీ. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. యోగా డే వేడుకలు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అయితే జరగడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సింక్రొనైజ్డ్ ఈవెంట్ హెల్డ్ ఇన్ 2025? 2025లో ఏ సామూహిక యోగా కార్యక్రమం జరిగింది అంటే యోగా సంగమ. సో 2025లో యోగా సంగమ అనే సామూహిక యోగా ఈవెంట్ అయితే జరగడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్,
Which state made yoga mandatory in health centers? ఏ రాష్ట్రం ఆరోగ్య కేంద్రాల్లో యోగా తప్పనిసరి చేసింది అంటే ఆన్సర్ ఉత్తరప్రదేశ్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ లో ఆసుపత్రులు ఆరోగ్య కేంద్రాల్లో యోగా అయితే తప్పనిసరిగా చేయడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ నినాదం ప్రచారం చేశారు? వాట్ స్లోగన్ వాజ్ ప్రమోటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో హర్ ఘర్ యోగా. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంట యోగా, ప్రతిరోజు యోగా ప్రచారం జరగడం జరిగింది. హర్ ఘర్ యోగా హర్ దిన్ యోగా. ఓకేనా, హర్ ఘర్ యోగా హర్ దిన్ యోగా అనే నినాదం అయితే ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లో. నెక్స్ట్, హూ ఈస్ కన్సిడర్డ్ ద ఫస్ట్ యోగి? సో మొదటి యోగి అని ఎవరు భావిస్తారు అంటే ఆన్సర్ సి అండి, శివ. యోగా పరంపరలో శివుడిని ఆది యోగి అని పిలుస్తాము. కాబట్టి మొదటి యోగిగా ఎవరు అని భావిస్తాము అంటే శివ, లార్డ్ శివ. ఓకేనా. నెక్స్ట్, హౌ మెనీ కోశాస్. ఇది కోశాస్. హౌ మెనీ కోశాస్ ఆర్ దేర్ ఇన్ యోగా ఫిలాసఫీ? యోగా తత్వంలో ఎన్ని కోశాలు ఉన్నాయంటే ఆప్షన్ డి 5 అండి. యోగా తత్వ శాస్త్రంలో 5 కోశాలు ఉంటాయని చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఆసన్స్ వర్ డిమాన్స్ట్రేటెడ్ ఇన్ 2015 యోగా డే? 2015 యోగా డేలో ఎన్ని ఆసనాలు చేశారు అంటే ఆప్షన్ ఏ 21. ఈ యొక్క మొదటి యోగా డేలో 21 ఆసనాలు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, what vision did PM Modi call yoga in 2025? 2025 లో మోదీ యోగాను ఏ దృక్పథంతో పేర్కొన్నారు అంటే బి హ్యుమానిటీ 2.0. మోదీ గారు యోగా హ్యుమానిటీ 2.0 గా అభివర్ణించడం జరిగింది. 2025లో మోదీ యోగాను ఏ దృక్పథంగా పేర్కొన్నారండి? హ్యుమానిటీ 2.0 గా అభివర్ణించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్టిట్యూషన్ లీడ్స్ యోగా ట్రైనింగ్? యోగా శిక్షణను ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే MDNIY. అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా హ్యాండిల్స్ నేషనల్ లెవెల్ ట్రైనింగ్. ఓకేనా, దేశ స్థాయి శిక్షణను మొరార్జీ దేశాయ్ యోగా ఇన్స్టిట్యూట్ అయితే నిర్వహిస్తుంది. ఓకేనా, యోగా శిక్షణ ఏ సంస్థ నిర్వహిస్తుంది? MDNIY, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా హ్యాండిల్స్ నేషనల్ లెవెల్ ట్రైనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద అటెండెన్స్ అక్రాస్ ఇండియా ఇన్ 2025? 2025 లో దేశవ్యాప్తంగా పాల్గొన్న వారి సంఖ్య ఎంత అంటే ఓవర్ 2 crore అండి. 2025లో 2 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడం కోసం ఇది అయితే ఇలా పాల్గొనడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, యోగాను ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఇచ్చే సంస్థ ఏది అంటే UNO, యునైటెడ్ నేషన్స్ యోగా డే కు మద్దతు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, యునైటెడ్ నేషన్స్ సపోర్ట్స్ అండ్ రికగ్నైజేషన్ యోగా డే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, యోగా ఇంప్రూవ్స్ వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్? యోగా జీవనంలో ఏ అంశాన్ని మెరుగుపరుస్తుంది అంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. సో ఆప్షన్ బి, యోగా అనేది శరీరాన్ని మనసును శక్తివంతం చేస్తుంది. యోగా అనేది జీవనంలో ఏ అంశాన్ని మెరుగుపరుస్తుంది అంటే యోగా అనేది శరీరాన్ని మనసును శక్తివంతం చేస్తుంది. మనం ఈ 2025 కి సంబంధించి యోగా డేకి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే ఇది సెలబ్రేటెడ్ వచ్చేసరికి 2025 జూన్ 21న అయితే మనము అఫీషియల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అఫీషియల్ థీమ్ వచ్చేసరికి యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్. ఓకేనా. సో యోగా అఫీషియల్ థీమ్ వచ్చేసరికి 1 ఎర్త్ అండ్ 1 హెల్త్. అలాగే అంటే ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా అని. నెక్స్ట్ సెకండ్ పాయింట్, నేషనల్ హోస్ట్ సిటీ వచ్చేసరికి విశాఖపట్నం అండి. విశాఖపట్నం ప్రధాన కార్యక్రమం వచ్చేసరికి ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు సుమారు 26 కిలోమీటర్ల పొడవు వరకు కూడా ఇది జరగడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి PM మోదీస్ పార్టిసిపేషన్ అండి. ఉదయం 6:30 నుంచి 7:45 వరకు ఈ యొక్క ప్రదర్శనలో ప్రధాన మోదీ అయితే పాల్గొనడం జరుగుతుంది. 3 లక్షలకు పైగా ప్రజలు అయితే జత కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి యోగా సంఘం నేషనల్ వైడ్ సింక్రొనైజ్డ్ ఈవెంట్. ఇక్కడ యోగా సంఘం ప్రతి సమయాన సమన్వయంతో దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా ప్రాంతాల్లో అయితే ఇది నిర్వహించడం
జరుగుతుంది. నెక్స్ట్ మాస్ పార్టిసిపేషన్, 5th పాయింట్, వేల మంది లక్షలాది మంది కూడా ఈ లెక్కలో పాల్గొంటున్నారు, ఈ యొక్క యోగా డేలో పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసరికి మారిటైమ్ యోగా బై ఈస్టర్న్ నావల్ అండ్ కోస్ట్ గార్డ్. ఇక్కడ తూర్పు నావికా దళము రక్షక దళం ద్వారా సముద్ర యోగా కూడా చేయడం జరుగుతుంది. బీచ్ వెంబడి దాదాపు 11,000 మంది నావికాదళ సిబ్బంది మరియు సముద్రంలో 600+ మంది కూడా ఓడలు అలాగే ఓడలపై కూడా యోగా ప్రదర్శించడం జరుగుతుంది. 7th పాయింట్ వచ్చేసరికి సెక్యూరిటీ అండ్ లాజిస్టిక్స్. ఇక్కడ భద్రత అండ్ లాజిస్టిక్స్ లో భాగంగా బీచ్ రోడ్ లో 3 అంచుల భద్రత అయితే తీసుకోవడం జరుగుతుంది. 1200 CCTVలు అలాగే NSG కమాండోలను కూడా వీళ్ళు ఉంచడం జరిగింది. అలాగే 10,000+ వాహనాలు, 75 పార్కింగ్ జోన్లు, 3.5 లక్షల వైజాగ్ లో పాల్గొనే వారి కోసం 326 జోన్లుగా కూడా ఇది ఏర్పాటు కావడం జరిగింది. ఓకేనా, ఈ 7th పాయింట్. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసరికి యోగాంధ్ర ఏపీ క్యాంపెయిన్. ఇక్కడ ఈ 8th పాయింట్ చూసుకుంటే యోగాంధ్ర ఏపీ ప్రచారంలో భాగంగా గ్రామాలు, పాఠశాలలు, పర్యాటక ప్రదేశాల్లో యోగాను ప్రోత్సహించడానికి మే 21 నుండి జూన్ 21 వరకు నెల రోజులు ఈ ప్రచారం అయితే జరగడం జరిగింది. లక్ష్యాలు వచ్చేసరికి 10 లక్షల మందికి శిక్షణ ఇవ్వడము, 2 కోట్ల మంది పౌరులను నిమగ్నం చేయడము, 3.5 లక్షల మ్యాట్లు అండ్ 5 లక్షల టీ-షర్ట్లను పంపిణీ చేయడము జరిగింది. ఓకేనా, 8th పాయింట్. అలాగే 9th పాయింట్ వచ్చేసరికి హెరిటేజ్ అండ్ టూరిజం ఇంటిగ్రేషన్. ఇక్కడ హెరిటేజ్ అండ్ టూరిజం ఇంటిగ్రేషన్ అంటే వారసత్వము మరియు పర్యాటక ఏకీకరణలో భాగంగా మనం చూసుకున్నట్లయితే పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 100+ వారసత్వ లేదా పర్యాటక ప్రదేశాల్లో మనకి యోగా చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, 10th పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇతర ముఖ్యాంశాల్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే యోగా సెషన్ కోసం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నం 2.5 లక్షల మంది కోసం, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నం చేయడం కోసం 2.5 లక్షల మందితో ఈ రోజు యోగా చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడు? జూన్ 21. అలాగే 25,000 ట్రైబల్ చిల్డ్రన్ పెర్ఫార్మ్డ్ 108 సూర్య నమస్కార్ ఇన్ 108 minutes. 25,000 ట్రైబల్ చిల్డ్రన్ పర్ఫార్మెన్స్ చేస్తారు 108 సూర్య నమస్కారాన్ని 108 నిమిషాల్లో. నెక్స్ట్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన 10 సిగ్నేచర్ ఈవెంట్లు, ఉదాహరణకి యోగా బంధన్, యోగా ఆన్ప్లెట్, ఇదంతా కూడా మనకి జరగడం జరిగింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా UN ప్రధాన కార్యాలయము, టోక్యో, పారిస్, లండన్ రాయభార కార్యాలయాల్లో కూడా యోగా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రపంచ సందేశం 11th పాయింట్ వచ్చేసరికి గ్లోబల్ మెసేజ్ వచ్చేసరికి యోగా ఫర్ హ్యుమానిటీ 2.0. ప్రపంచ సందేశం ఏంటి అంటే మానవత్వం కోసం యోగా 2.0 అని దాని అర్థం అండి. నెక్స్ట్ అంతర్గత శాంతి ప్రపంచ విధానాన్ని నిర్దేశించే కొత్త నమూనాకు నాంది పలికిందని ప్రధాని మోదీ దీన్ని అభివర్ణించడం జరిగింది. ఓకేనా, అలాగే 2025 యోగా దినోత్సవం ప్రపంచ సామరస్యం మరియు సమగ్ర శ్రేయస్సు కోసం ఒక వేదికగా కనిపిస్తుంది. అంతర్గత శాంతి ప్రపంచ విధానాన్ని నిర్దేశించే కొత్త నమూనాకు నాంది పలికిందని ప్రధాని మోదీ దీన్ని అభివర్ణించడం జరిగింది. అలాగే 2025 యోగా దినోత్సవం ప్రపంచ సామరస్యం మరియు సమగ్ర శ్రేయస్సు కోసం ఒక వేదికగా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ దీని థీమ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, యోగా ఫర్ 1 Earth 1 Health. థీమ్ వచ్చేసరికి ఒక భూమి ఒక ఆరోగ్యము. నెక్స్ట్ హోస్ట్ సిటీ వచ్చేసరికి విశాఖపట్నం, కోస్టల్ కారిడార్ ఆతిథ్య నగరం వచ్చేసరికి విశాఖపట్నంతో కూడిన తీరము. నెక్స్ట్ PM మోదీ లెడ్ సెషన్ విత్ 3 lakh+ పార్టిసిపేషన్స్. మోదీ సహా 3 లక్షలకు పైగా పాల్గొన్నారు. అలాగే యోగా సంఘం వచ్చేసరికి సింక్రోనస్ అక్రాస్ 1 lakh+ సిటీస్. యోగా సంగమం 1 లక్ష+ ప్రాంతాల్లో సమకాలీన నిర్వహణ అయితే చేయడం జరుగుతుంది. 11,000 నావల్ అండ్ 600 మారిటైమ్ పార్టిసిపేషన్స్. 11,000 నేవీ, 600 సముద్ర కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. 600+ మంది సముద్రంలో కూడా యోగా సెషన్స్ జరపడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రూ కోర్ నావీ నేషనల్ వైడ్ పార్టిసిపేషన్. దేశవ్యాప్తంగా 2 కోట్ల సంఖ్యలో పాల్గొన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్ రాన్ ఫ్రమ్ మే 21 టు జూన్ 21. యోగాంధ్ర శిబిరం అనేది మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా జరగడం జరిగింది. అలాగే యోగా అట్ టూరిస్ట్ అండ్ హెరిటేజ్ సైట్స్. పర్యాటక చారిత్రక ప్రదేశాల్లో యోగా కూడా చేయడం జరిగింది. గ్లోబల్ సెలబ్రేషన్ అట్ ఎంబాసీస్
అండ్ UNHQ ప్రపంచ వ్యాప్తంగా భారత్ యూనివర్సిటీ లో కూడా ఈ యోగాను అయితే చేయడం జరిగింది. సో ఇది మనకి MCQs, ఇంపార్టెంట్ MCQs అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్పడంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కొంచెం తెలియజేయండి, కానీ కొంచెం పొలైట్ గా చెప్పండి. మరి మనం కాబోయే ఒక గవర్నమెంట్ సర్వీస్ లో చేయాలి అనుకుంటే మనం ఫస్ట్ టీచర్స్ ని గౌరవించాలి కదా. మీకు ఎవరు ఏది ఇచ్చినా కూడా విద్యను ఇచ్చేటప్పుడు వాళ్ళ టీచర్ గానే భావించాలి. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది అది. ఎందుకంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఎవరికైనా సరే ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మనం టాప్ పొజిషన్ లో ఉంటాము. ఇది మీ మంచి కోసమే చెప్తున్నాను, దీని నుంచి కూడా నాకేం వచ్చేదేం లేదు. ఫస్ట్ అయితే రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అండ్ రెస్పెక్టబుల్ గా మీరు కూడా ఉండండి. సో డెఫినెట్లీ మీరు అయితే సక్సెస్ అవుతారు. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే నేను చెప్పడం నాకు కొత్త, సో ఏమైనా సజెషన్స్ కూడా ఇస్తూ ఉండండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.